హ్యాపీ 25th యానివర్సరీ మమ్మీ డాడీ. హ్యాపీ 50th బర్త్డే డాడీ. హ్యాపీ 50th బర్త్డే బావా. కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం వీడువని ముడిది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా ఈరోజు చాలా మర్చిపోని రోజు. 2000లో ఆగస్ట్ 9th రోజు మా పెళ్ళయింది. 2025 ఆగస్ట్ 9th రోజుకు 25 years కంప్లీట్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మ్యారేజ్ చేసుకుంటామా లేదా అనేది కొంచెం డైనామాలే ఉండిపోయి పెండింగ్ అయిపోయింది. నిజంగా మేము ఇంత అద్భుతంగా చేస్తారని అనుకోలేదు. బిడ్డే కానీ కొడుకు కానీ మేము అనుకున్న దానికన్నా ఎన్నో రెట్లు హ్యాపీనెస్. కానీ ఈరోజు ఎప్పుడు మరవని రోజు. అదృష్టం తగ్గట్టు అంటే నా భార్య సతీమణి తను కూడా ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులకు తక్కువ సార్లు పోవడం, కుటుంబాన్ని తనదే అనుకొని ఎన్నో సందర్భాల్లో కూడా ఎంతో ఓపు వహించింది. రత్నాల్లాగా కూతురు కానీ కొడుకు కానీ చాలా అద్భుతము. నిజంగా మేము ఎంతో అదృష్టవంతులము ఈ విషయంలో. ఈ ప్రోగ్రాం కూడా ఇంత సక్సెస్ఫుల్ అవుతుంది అనుకోలేదు. ఇలా మేము ఉన్నందుకు మేము ఇలా ఉండాలని మా అత్తమ్మ మామయ్య కూడా చాలా కోరుకున్నారు. ఎక్కువ ఇష్టం ఉండే. ముఖ్యంగా ఏంటంటే మా అమ్మకే తను రావడం అనేది ఎక్కువ ఇష్టం ఉండే. అంటే అదే కోరిక మేరకు తను నచ్చింది. మరి ఇద్దరి ప్రేమలు కూడా మా ఇద్దరి ప్రేమ కన్నా ఎక్కువ ఉంది. వాళ్ళిద్దరికి మా అమ్మ మా ఆవిడ ప్రేమ ఎక్కువ, నాకన్నా మర్చిపోలేదు. ఈ ఫంక్షన్ చేసుకోవడానికి కారణం కూడా మా అత్తే ప్రోత్సాహంగా చేసుకోండి అని అనింది. వీటికి అన్నిటికీ కారణం మా పిల్లలు, మా అత్తమ్మ, మా కుటుంబం. అందాల సందోహమా మా ఇంటి ఆనందమా అందాల అనురాగమా సందళ్ళ వైభోగమా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం మనతో మనం భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే వాళ్ళ చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే మమ్మీ వాళ్ళది 25 year యానివర్సరీ అండ్ 50th బర్త్డే డాడీది కలిసి చేసుకుంటున్నందుకు. మా మమ్మీ వాళ్ళ పెళ్ళి అప్పుడు జరిగినప్పుడు ఫాస్ట్గా అన్నీ జరిగిపోయినాయి. వాళ్ళు ఏ మూమెంట్ని కూడా వాళ్ళు ఫీల్ అవ్వలేకపోయినారు. వాళ్ళకి పెళ్ళికి ముందు మెమరీస్ కానీ అట్లేం లేకుండే. బట్ ఆఫ్టర్ 25 years ఇవాళ వాళ్ళకి మంచి మెమరీస్ మేము ఇవ్వగలుగుతున్నామని అనుకుంటున్నా. మా డాడీ గురించి చెప్తే చిన్నప్పటి నుంచి అసలు మేమేం అడగలేదు చెప్పాలంటే. ఏం అడగకముందే అన్నీ చేతి కాడికి వచ్చేసినాయి. అసలు మా అడిగే అవసరం కూడా లేదు. చూసి పిల్లలకి ఇది అవసరం ఇది అని చెప్పేసి సంజాయించి ఆయనే తీసుకొచ్చి ఇస్తుండే. మాకు ఎక్కడ కూడా లోటు అనేదే లేదు. అసలు ఎక్కడ కూడా మిడిల్ క్లాస్ అయినప్పటికీ మమ్మల్ని లగ్జరీ లైఫ్కి అలవాటు చేసినారు. వీఆర్ రియలీ ఫార్చునేట్ ఫర్ దాట్. నానమ్మ దగ్గరికి వస్తే షీఈస్ స్వీట్ హార్ట్. నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకుంది, ఇప్పటికి కూడా చాలా బాగా చూసుకుంటుంది. తమ్ముడి దగ్గరికి వస్తే వాడు నా హ్యాపీ మూమెంట్స్లో లేకపోయినా సాడ్ మూమెంట్స్లో ఖచ్చితంగా ఉన్నాడు. శక్తి టైప్
ఇక నాకేమైనా అయితే ఇంకా వీడు ఉన్నాడు అనే శక్తి టైప్ వాడు నాకు. నా లైఫ్ డెసిషన్స్ కానీ నా కెరియర్ డెసిషన్స్ కానీ ఎప్పుడు నో చెప్పలేదు. వాళ్ళు మమ్మీ డాడీ కలిసి అర్థం చేసుకున్నారు నన్ను. ఐ రియలీ లవ్ దెమ్. ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్. మమ్మీ డాడీ అందరం ఇట్లానే మంచిగా హ్యాపీగా ఉందాము. ఎప్పుడు మనం పెద్ద ఇల్లు కట్టుకుందాము, హ్యాపీగా ఇంకా ముందుకు. చాలా బాగా చేస్తున్నాను. నువ్వు చాలా సింపుల్గా బాగుంది. అనుకున్నాం కానీ మరి ఇంత grand గా చేస్తారని అనుకోలేదు. ఎంట్రీ కానీ అది కానీ చాలా బాగుంది. స్టేజ్ చాలా కానీ చాలా థ్యాంక్స్. సింపుల్ సింపుల్ అనుకొని మా పెద్దగా కొరకు బాగా చేసిండు. కష్టపడ్డారు. చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని అర్థం చేసుకొని ఇంత పెద్ద ఫంక్షన్ని బాధ్యతగా మోస్తున్నారు. ఇన్వైట్ చేసినందుకు వచ్చిన గెస్ట్ అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఎప్పుడు కానీ మంచితనంగా కానీ అందరితో సహకరించి కలిసిపోయే విధంగా ఉండడం కానీ చేయాలా. ఆర్థికంగా కొంచెం తక్కువ ఏదైనా పేరు పరంగా మాత్రం పెద్దగా ఉండాలి. హ్యాపీ 25th యానివర్సరీ మమ్మీ డాడీ. Thank you. హ్యాపీ 15th బర్త్డే బావా. థ్యాంక్ యూ.